9 నెలల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. అంతరిక్షం నుంచి భూమి మీదకి 6 వ్యోమగాములు వచ్చే ప్రక్రియ ఊపందుకుంది. భూమి మీదకు రావడం కన్ఫర్మ్ కావడంతో సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అంతరిక్షంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ బ్రేకింగ్ లో చూద్దాం. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కి విజయవంతంగా అనుసంధానమైంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. దీన్నే డాకింగ్ అని పిలుస్తారు. క్రూ 9 వ్యోమగాములు ఉన్న ISS లోకి కాసేపట్లోనే క్రూ 10 వ్యోమగాములు ప్రవేశిస్తారు. మొన్న భూమి మీద నుంచి వెళ్ళింది క్రూ 10 వ్యోమగాముల బృందం. కాసేపట్లోనే క్రూ 9 వ్యోమగాములైన సునీతా విలియమ్స్ అలాగే విల్మోర్ ని కలుసుకుంటారు. 9 నెలలుగా ISS లోనే ఉన్నారు సునీతా విలియమ్స్, విల్మోర్. వీళ్లతో పాటుగా వ్యోమగాములు నిక్ హేగ్ అలాగే డాన్ పెటిట్, గోర్బ్నౌ, అలెక్సీ. ఈ నెల 19న అంతరిక్షం నుంచి భూమి మీదకి రాబోతోంది సునీతా బృందం. స్పేస్ స్టేషన్ కి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం కాగానే సూర్యోదయమైనట్లుగా నాసా ప్రకటించింది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి సూర్యుడిని చూడటమే సూర్యోదయంగా చెప్తారు. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో 9 నెలలు గడిపి తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వ్యోమగాముల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వ్యోమగాముల పాదాలు చిన్నారుల పాదాల్లాగా అత్యంత సున్నితంగా మారిపోతాయి. దీన్నే బేబీ ఫీట్ అని పిలుస్తారు. వాళ్ళు భూమి మీద నడవటం చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి, ఘర్షణ ప్రభావం వల్ల వ్యోమగాములు ఇక్కడ నడుస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. భూమి మీదకి వచ్చిన అంతరిక్ష యాత్రికులు పాదాల సమస్యతో పాటుగా ఎముకల సమస్యను కూడా ఎదుర్కొంటారు. వారి ఎముకల సాంద్రత తగ్గుతుంది. అంతేకాదు వాళ్ళ శరీరంలో రక్తం కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. సో 9 నెలల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. తాను భూమి మీదకి వెళ్లబోతున్నాను అన్న సంతోషం సునీతా విలియమ్స్ ఫేస్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి మీదకి 6 వ్యోమగాములు వచ్చే ప్రక్రియ ఊపందుకోవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి మీదకి రావడం కన్ఫర్మ్ కావడంతో సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. అంతరిక్షంలో ఏం జరగబోతోంది, వాళ్ళు ఎప్పుడు వస్తారన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ISS కి విజయవంతంగా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానమైంది. దీన్ని డాకింగ్ అని పిలుస్తారు. సో క్రూ 9 వ్యోమగాములు ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి మరి కాసేపట్లోనే క్రూ 10 వ్యోమగాములు ప్రవేశిస్తారు. మొన్ననే భూమి మీద నుంచి వెళ్ళింది ఈ క్రూ 10 వ్యోమగాముల బృందం. మరి కాసేపట్లోనే క్రూ 9 వ్యోమగాముల్ని వీళ్ళంతా కలుస్తారు. 9 నెలలుగా ISS లోనే ఉన్నారు సునీతా విలియమ్స్, విల్మోర్ తో పాటుగా మరో 4 వ్యోమగాములు నిక్ హేగ్, డాన్ పెటిట్, గోర్బ్నౌ, అలెక్సీ. సో ఈ నెల 19న ఈ 6 కూడా భూమి మీదకి రాబోతున్నారు.